పక్క పెట్టండి. ध्रुवं देवाया वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवं इंद्रस्याग्निश्चरासुनिधारयतां ध्रुवं ध्रुवम् एकधा ब्रह्मणो भारते एकदैव यजमानः श्रीकान्ताय कल्याणनिधे निधेर्दिनाः श्रीवेङ्कटनिवासाय सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि सन्तु समस्त सन्मङ्गलानि DF sir, sir DF sir, put that side. Okay. Third one we are not using cotton. On the third one, there is a proposal for adventure tourism in the later phase. So basically, toilets, canteen, children's play activity, cottages, all the things that are needed for public who are visiting the place. These are all prefab cottages. We are using the 4 panels, aluminum-based steel structure. These are sustainable and allowed in the forest without any FCA violations. So we have various designers. We were designing the we want to have some elevated. All these are How many cottages are there? Total there are 10 cottages. First phase 4 cottages. లాస్ట్ ఇయర్ బాబా ఈ నోట్లో వేస్తే పాయిజన్ అది తెల్లయి తెల్ల గురవింద పాయిజన్ అంట చెప్తా దాని ఉపయోగం కావాలంటే తర్వాత చెప్తాను మీరు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఉండండి ఏది కావాలంటే అది చెట్టు గురించి ఉపయోగం కావాలంటే ఆ చెట్టు ఉపయోగం చెప్తాను తీసుకోవాలి సార్ 5 పక్కన తీసుకోవాలి తర్వాత దగ్గుకి వాటికి కూడా పనిచేస్తుంది దగ్గు వచ్చిన పెద్దవాళ్ళకి కరెక్ట్ చేసుకుంటే కొండకొమ్మల బొమ్మలు తయారు చేసేస్తారు కొంచెం
చూపిస్తాను లైకేషన్ విత్తనాలు. ఈ ఒక విత్తనంలో ఎక్కడైనా చెట్టు సొంతలు ఎక్కడ పడ్డా అక్కడి నుంచే మళ్ళీ విత్తనం కూడా చేస్తాం సార్. చాలా ఎందుకంటే ఈ చెట్టు కింద శ్వేత తెచ్చుకున్నా చెట్టు కాయలన్నీ మీద పడ్డా కానీ సార్ మనకి నష్టం జరగదు. అదే ఒక తాటి చెట్టు కింద కూర్చున్నాం కాయ పెట్టుకుంటే చూసుకుంటాం. అందుకని భగవంతుడు కూడా చాలా పెద్దగా చాలా గట్టిగా అదే గర్భిణీ నిలబడకుండా పోతుంది సార్. లేడీస్ చాలా మందికి తెల్ల గురిగింద మనం చూస్తే ఎర్ర గురిగింద చూస్తాం సార్. చనిపోతుంది 4 కంటే ఎక్కువ రేటు చనిపోతుంది సార్. ఒక్క గింజని గంధంలాగా తీసి గర్భిణీ ఆకుండా లేచిపోతుంది సార్. లేడీస్కి నిలబడదు అట్లా సార్. 3-4 సార్లు పోయిన వాళ్ళకి ఒక్క గింజని మేకపాలలో మేకపాలలో గంధం తీసి ఇస్తే సార్ వాళ్ళకి గర్భిణీ పోవటం అనేది ఉండదు సార్. ఎప్పుడు వాళ్ళ ఎప్పుడే దీన్ని పాము కరిచినప్పుడు రుద్ది బండ మీద రుద్ది పెడితే ఆ విషయాన్ని గుంజేంత వరకు అది అక్కడే అతుకొని ఉంటుంది సార్. ఈలోపు మనం హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా విసిపోయిన పాము అయితే హాస్పిటల్ తీసుకునేంత వరకు ఇది రక్షణ చేస్తారు సార్. అక్కడే ఆపేస్తుంది పైకి ఎక్కనే సార్. ఈ లోపు మనం హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇట్లా మామూలుగా రుద్ది పెట్టలేదు సార్. గనుక సార్ ఈ గనుక సార్ ఈ గనుక మీద రుద్ది అక్కడ పెట్టాలి. చిన్న గనుక ఉంటుంది సార్. ఈ గనుక మీద రుద్ది పెట్టాలి. ఇది కూడా చిన్న ఒక రకమైన పాయిజన్ అక్కడ సీతాఫలమైన పండ్లు ఇవి అడవిలో మామిడి పండు సార్. చాలా చాలా బాగుంటుంది సార్. కోసం ఇది చాలా పెద్దగా ప్రోగ్రామ్ మనము పెట్టున్నాము. దాన్ని బట్టి ఇక్కడ జమలాపురంకి మంచిగా పేరు వస్తుంది. అండ్ మన డిప్యూటీ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇది అంతా చేస్తున్నాము. సార్ మీ పర్మిషన్ తో ఒక చిన్న Jamalupuram Ecotourism Park. వాడుకునేటట్టుగా కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ రోజుల్లో చెరువు కట్ట మీద నుంచి రోడ్డు వెడల్పు చేసుకొని రోడ్డు వేసుకోవటమే కాకుండా ఆడ గుట్ట ఉంది, అవతల వరకు రేవుడి చెల్లు పోవటానికి అవకాశం లేదంటే గుట్టని మధ్య నుంచి చీలుస్తూ రోడ్డు వేసుకొని మనం రేవుడి చెల్ల వరకు రోడ్డు వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. దానివల్ల జమలాపురంకి రాకపోకలు కూడా పెరిగాయి బాగా. అయితే అనుకున్నంత స్థాయిలో మనం ఆ చెరువుని టూరిజం ప్రాజెక్ట్ గా డెవలప్ చేసుకోలేకపోయాం.
దానికి కారణం గత 10 సంవత్సరాలు మనం అధికారంలో లేకపోబట్టి అనుకున్నట్టుగా డిజైన్ చేసినట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవటం వల్ల అది ఆ రోజుల్లోనే 2013-14లో శాంక్షన్ అయితే కూడా 12-13 అనుకుంటా శాంక్షన్ అయితే కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించి నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికేట్ 10 సంవత్సరాలు ఇవ్వకపోవటం వల్ల అలాగే పెండింగ్ పడిపోయింది. తిరిగి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే దీని మీద దృష్టి సారించి ఆ చెరువు పక్కన ఉండాల్సిన కాటేజెస్ గురించి టూరిజం శాఖ వాళ్ళు చెప్పి దాని అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక తయారు చేపించాం. అట్లాగే ఫారెస్ట్ శాఖలో ఎకో టూరిజం ని తీసుకొని పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మొదటిసారి బడ్జెట్ రివ్యూ చేసేటప్పుడు దీనిపైన ఫారెస్ట్ అధికారులు టూరిజం అధికారులు అందరితో కలిసి రివ్యూ చేసి అప్పుడే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎకో టూరిజం అంటే ఫారెస్ట్ లో ఉన్నటువంటి వ్యవస్థని మనం ఎవరు డిస్టర్బ్ చేయకుండా, అంటే మనందరికి తెలిసిందే అడవులు మన అందరినీ ప్రాణాలు రక్షిస్తా ఉన్నాయి. అడవుల ధ్వంసం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకుంటామే. అలా ధ్వంసం కాకుండా అడవిని ఆస్వాదిస్తూ మనందరం బతకాలి. ఆస్వాదిస్తూ బతకడానికి కావాల్సిన విధంగా అడవిలో ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అక్కడ కావాల్సినటువంటి కొన్ని కాటేజ్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాటేజెస్ డెవలప్ చేసుకొని పరిసర ప్రాంతాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడ ప్రజలు అక్కడికి వచ్చి ఉండటానికి కూడా కావాల్సిన విధంగా కాటేజెస్ తయారు చేసుకుంటే టూరిజం కూడా డెవలప్ అయితే తద్వారా టూరిజం పేరు మీద వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. చాలా మంది రాకపోకలు సాగితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే డబ్బులు ఖర్చు పెట్టిపోతూ ఉంటారు. ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, భోజనాలు సప్లై చేసే వాళ్ళు పెరుగుతుంది, ట్రావెల్ వాళ్ళ పెరుగుతుంది, కార్లు నడుపుకునే వాళ్ళ పెరుగుతుంది, లేకపోతే వాళ్ళంతా వచ్చిపోతా ఉంటే ఇక్కడ స్థానికులకి అందరికీ పనులు దొరుకుతాయి. వీటన్నిటి వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దీన్ని ఎకో టూరిజం దీని పక్కనే ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం. దీని ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది. ఈరోజు భూమి పూజ కూడా కార్యక్రమం చేసుకున్నాం. 6 నెలల్లో దీన్ని పూర్తి చేసి మనకు అందిస్తా అని చెప్పి సిద్ధార్థ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇది ఒకటి. అట్లాగే దీంతో పాటు ఇక్కడ నుంచి ఇనిద్రమ్మ చెరువు కూడా, ఇనిద్రమ్మ చెరువు అనేది చాలా మందికి తెలియదు, అసలు చాలా మందికి తెలియదు. సో అది బుచ్చిరెడ్డిపాలెం పోయేటువంటి గ్రామంలో ఆ రోడ్డు పక్క నుంచి లెఫ్ట్ కి లోపల పోతే నడుచుకుంటూ పోతే ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి చెరువు దాదాపు చాలా మంది చూసి ఉండకపోవచ్చు. సో ఆ చెరువుని నేను కొన్ని సంవత్సరాల క్రితం చూసి ఇది చాలా బాగుంది, ప్రకృతి పరంగా దీన్ని బాగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఆలోచనతో దాన్ని కూడా టూరిజం పాయింట్ గా డెవలప్ చేయడానికి, అంటే చుట్టుపక్కలంతా అడవి ఉంది, గుట్టలు ఉన్నాయి, గుట్టల మధ్యలో చెరువు ఉంది. ఆ చెరువుకి లింక్ చేస్తూ నాగార్జున కాలువ నీళ్లను కూడా అందులో తీసుకొచ్చి కలిపేస్తే ఎప్పుడు చెరువులో నీళ్లు ఉండేటట్టుగా దాంట్లోంచి కింద ప్రాంతాలకు కూడా నీళ్లు రావడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో దాన్ని అక్కడ కూడా కాటేజెస్, పిల్లలు కుటుంబ సభ్యులతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన పార్కులు, అట్లాగే ఆ నైట్ స్టే చేయడానికి కావాల్సిన కాటేజెస్ కూడా కొన్ని ఆడ ఏర్పాటు చేసి చుట్టూ అక్కడ స్టే చేసేటువంటి వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది ఇంటర్నెట్ లో పెడితే ఇక్కడ ఇది ఉందని, ఇనిద్రమ్మ చెరువు దగ్గర కాటేజెస్ ఉన్నాయని, ఆ కాటేజెస్ అన్ని చెరువుకి వెళ్ళి చూస్తా ఉన్నాయని, చుట్టూ అడవి ఉందని మనం నెట్ లో డిస్ప్లే చేస్తే కేవలం ఖమ్మం జిల్లా వాళ్ళు కాదు, ఇంటర్నెట్ చూసుకున్న ప్రతివాడు ఆన్లైన్ బుక్ తీసుకుని వచ్చి ఇక్కడ 2-3 రోజులు ఉండిపోదాం అని చెప్పి ప్రశాంతంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేను మనందరికి చెప్పేది ఏంటంటే ఇది ఈ ఇనిద్రమ్మ చెరువు, జమలాపురం చెరువు, ఈ 2 చెరువులతో పాటు ఆడ పెద్ద చెరువు కూడా ఉంది, పేట చెరువు. ఆ పేట చెరువు సింహాద్రి అప్పన్న మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టుకున్నాం అక్కడ. ఆ చెరువు కూడా దాన్ని బాగా డెవలప్ చేసాం, మనం బండ్ డెవలప్ చేసాం, పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కూడా కట్టాం. దాదాపు ఆ రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చేసేటప్పుడే నాకు ఆలోచన ఉండి ఆ స్కీమ్ సరిపోయే స్థలం కంటే ఇంకో 5 ఎకరాలు ఎక్కువ కొని దానికోసం రిజర్వ్ చేసి పెట్టాను నేను. అది కూడా గుట్ట మీదనే. ఇవాళ 5 ఎకరాలు అక్కడ మనం పార్క్ డెవలప్ చేసుకోవడానికి, టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంది. అంటే దాన్ని కూడా మనం టూరిజం ప్రాజెక్ట్ గా డెవలప్ చేసుకుంటూ పోతే మామూలు నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోయే దారిలో అది ఆ రోడ్డు, దాని పక్కన ఉన్నటువంటి లక్ష్మీపురం రోడ్డు కూడా ఆ రింగ్ రోడ్ లాగా దాన్ని తీసుకొచ్చి ఆ రోడ్డు కూడా కలుపుతా ఉన్నాను. అంటే ఆ పైనుంచి వచ్చేవాళ్ళు, లక్ష్మీపురం నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా చెరువు మీద నుంచి ఆ రోడ్డు మీద రావచ్చు, ఇటు మామూలు నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోయేవాళ్ళు కూడా పోవచ్చు. ఎటు పోయినా అది ఒక జంక్షన్ లాగా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తాము.
చేస్తే ఈ పరిస్థితి మామునూరు ఎరుపాలెం మండలం ఇవాళ పెద్ద ఎత్తున జవలాపురం వెంకటేశ్వర స్వామి ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో జరగడానికి అవకాశం ఉంటుంది. భక్తులు కూడా విరివిగా వస్తారు. మనందరం మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంది జిల్లాలో మారుమూలలో విసిరేసి ఉన్నటువంటి మండలం ఇది. ఇక్కడ వ్యవసాయం తప్ప వేరే పరిశ్రమలు కూడా లేవు. వ్యవసాయం పిల్లలు చదువుకుంటే చదువుకొని వాళ్ళు ఎక్కడో ఉద్యోగాల కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతిమంగా వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు స్థిరపడటానికి కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఇక్కడ స్థిరపడితే కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకోవటం, కూరగాయలు పండించడం ఏదో చేసుకోవాల్సిందే తప్ప వేరే పరిశ్రమలు కూడా లేవు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రకృతి పరంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి అటు గుట్టలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం టూరిజం డెవలప్ చేసుకుంటే టూరిజాన్ని ఒక పరిశ్రమగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టూరిజం పరిశ్రమ ద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఉండి ఇక డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. అందుకోసం ఎర్రుపాలెం మండలం మీద ప్రత్యేక దృష్టి సారించి టూరిజం ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మనం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. దీన్ని మీరందరూ గమనించాలి. నేను ఎందుకు గమనించాలని చెప్తా ఉన్నానంటే, ఒక టూరిస్ట్ మన మండలానికి వస్తే టూరిస్ట్ మనకు అతిథి దేవోభావ అంటారు. అతిథిలాగా మనం అతన్ని స్వాగతించి గౌరవించి మర్యాద చేసి రక్షణ ఇచ్చి పంపిస్తే ఎరుపాలెం మండలంలో ఉన్న టూరిజం ప్రాజెక్టు దగ్గర పోతే మనం క్షేమంగా పోయి మంచిగా రావచ్చు అనేటువంటి ధైర్యాన్ని మనం కల్పించగలిగినప్పుడు ఇక్కడ పరిశ్రమ విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే టూరిస్ట్ ద్వారా వచ్చేటువంటి వ్యక్తే మనకు ఆదాయం. ఆ వ్యక్తులు ఎంతమంది ఇక్కడికి వస్తే అంత ఆదాయం మనకు పెరుగుతూ ఉంటుంది. మనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలంటే మనం వచ్చేటువంటి టూరిస్టుల్ని సాధారణంగా గౌరవించి ఆహ్వానించేటువంటి పరిస్థితులు మనం ఇక్కడ కల్పించుకోవాలి. ఆ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలు, పౌరులు మీ అందరిపైన ఆధారపడి ఉంది. మీరంతా అవి చేయండి. దీనికి కావాల్సిన టూరిజం డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్ తీసుకురావటం కానీ, ప్రాజెక్ట్స్ తీసుకొని రావటం కానీ నేను తప్పనిసరిగా దీని మీద దృష్టి సారించి నేను తీసుకొని వస్తాను. ఎరుపాలెం మండలాన్ని మంచి టూరిజం మ్యాప్లో, భారతదేశంలోనే టూరిజం మ్యాప్లో నిలబడేటట్టుగా దీన్ని మంచిగా చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఇది తొందరలోనే ఈ సంవత్సరం ఈ 3 పనులు కూడా మొదలయ్యేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. మనం అందరం విజయం సాధించాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనందరి తరఫున, ఎరుపాలెం మండలం తరఫున వారికి కూడా నేను దండం పెట్టి అడుగుతా ఉన్నాను. మనం అనుకున్నట్టుగా విజయాలు సాధించాలని చెప్పి మీ అందరికి కూడా ఇందులో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, అడవిని రక్షించుకుందాం. ఎరుపాలెం మండలం అదే మనకి ఆస్తి. ఇప్పుడు ఎరుపాలెం మండలంలో ఉన్న ఫారెస్టే మన వెల్త్, మన ఆస్తి. అది అట్లాగే ఇక్కడ ఉన్న చెరువులు మన ఆస్తి. ఈ రెండింటిని చూపించి మనం ఆదాయం పెంచుకుందాం. కాబట్టి మీరు అందరూ ఫారెస్ట్ కూడా రక్షించండి, చెరువులు కూడా రక్షించండి అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ నమస్కరిస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆల్రెడీ అనౌన్స్ చేశాము. ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. లిస్ట్ తయారైతుంది, సర్వే జరుగుతుంది, ఇంటింటికి వచ్చి సర్వే చేస్తూ ఉన్నారు. అంతిమంగా సంక్రాంతి తర్వాత ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమం మొదలవుతుంది. సంక్రాంతి నుంచి అట్లాగే అన్నింటిలో చేస్తారు. మీరు వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండి అప్లికేషన్, ఆ ఫోటోలు అన్ని తీసుకునేటట్టుగా చూసుకోండి. నమస్కారం. జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో
మన ప్రియత ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి సౌజన్యంతో చూసుకొని రోడ్డు వేసుకోవటమే కాకుండా ఆడ గుట్ట ఉంది, అవతల వరకు రేవడిచెల్ల పోవటానికి అవకాశం లేదంటే గుట్టని మధ్య నుంచి చీలుస్తూ రోడ్డు వేసుకొని మనం రేవడిచెల్ల వరకు రోడ్డు వేసిన సంగతి కూడా మీ అందరికి తెలిసింది. దానివల్ల జవలాపురంకి రాకపోకలు కూడా పెరిగాయి బాగా. అయితే అనుకున్నంత స్థాయిలో మనం ఆ చెరువుని టూరిజం ప్రాజెక్ట్ గా డెవలప్ చేసుకోలేకపోయాం. దానికి కారణం గత 10 సంవత్సరాలు మనం అధికారంలో లేకపోబట్టి అనుకున్నట్టుగా డిజైన్ చేసినట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవటం వల్ల అది ఆ రోజుల్లోనే 2013-14లో శాంక్షన్ అయితే కూడా 12-13 అనుకుంటా శాంక్షన్ అయితే కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించి నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికేట్ 10 సంవత్సరాలు ఇవ్వకపోవటం వల్ల అలాగే పెండింగ్ పడిపోయింది. తిరిగి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే దీని మీద దృష్టి సారించి ఆ చెరువు పక్కన ఉండాల్సిన కాటేజెస్ గురించి టూరిజం శాఖ వాళ్ళు చెప్పి దాని అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక తయారు చేయించాం. అట్లాగే ఫారెస్ట్ శాఖలో ఎకో టూరిజం ని తీసుకొని పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మొదటిసారి బడ్జెట్ రివ్యూ చేసేటప్పుడు దీనిపైన ఫారెస్ట్ అధికారులు టూరిజం అధికారులు అందరితో కలిసి రివ్యూ చేసి అప్పుడే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎకో టూరిజం అంటే ఫారెస్ట్ లో ఉన్నటువంటి వ్యవస్థని మనం ఎవరు డిస్టర్బ్ చేయకుండా, అంటే మనందరికి తెలిసిందే అడవులు మన అందరినీ ప్రాణాలు రక్షిస్తా ఉన్నాయి. అడవుల ధ్వంసం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకుంటామే. అలా ధ్వంసం కాకుండా అడవిని ఆస్వాదిస్తూ మనందరం బతకాలి. ఆస్వాదిస్తూ బతకడానికి కావాల్సిన విధంగా అడవిలో ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అక్కడ కావాల్సినటువంటి కొన్ని కాటేజ్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాటేజెస్ డెవలప్ చేసుకొని పరిసర ప్రాంతాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడ ప్రజలు అక్కడికి వచ్చి ఉండటానికి కూడా కావాల్సిన విధంగా కాటేజెస్ తయారు చేసుకుంటే టూరిజం కూడా డెవలప్ అయితే తద్వారా టూరిజం పేరు మీద వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. చాలా మంది రాకపోకలు సాగితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే డబ్బులు ఖర్చు పెట్టిపోతూ ఉంటారు. ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, భోజనాలు సప్లై చేసే వాళ్ళు పెరుగుతుంది, ట్రావెల్ వాళ్ళ పెరుగుతుంది, కార్లు నడుపుకునే వాళ్ళ పెరుగుతుంది, లేకపోతే వాళ్ళంతా వచ్చిపోతా ఉంటే ఇక్కడ స్థానికులకి అందరికి పనులు దొరుకుతాయి. వీటన్నిటి వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దీన్ని ఎకో టూరిజం దీని పక్కనే ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం. దీని ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది. ఈరోజు భూమి పూజ కూడా కార్యక్రమం చేసుకున్నాం. 6 నెలల్లో దీన్ని పూర్తి చేసి మనకు అందిస్తా అని చెప్పి సిద్ధార్థ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇదొకటి. అట్లాగే దీంతో పాటు ఇక్కడ నుంచి ఇనిద్రమ్మ చెరువు కూడా, ఇనిద్రమ్మ చెరువు అనేది చాలా మందికి తెలియదు, అసలు చాలా మందికి తెలియదు. సో అది బుచ్చిరెడ్డిపాలెం పోయేటువంటి గ్రామంలో ఆ రోడ్డు పక్క నుంచి లెఫ్ట్ కి లోపల పోతే నడుచుకుంటూ పోతే ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి చెరువు దాదాపు చాలా మంది చూసి ఉండకపోవచ్చు. సో ఆ చెరువుని నేను కొన్ని సంవత్సరాల క్రితం చూసి ఇది చాలా బాగుంది, ప్రకృతి పరంగా దీన్ని బాగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఆలోచనతో దాన్ని కూడా టూరిజం పాయింట్ గా డెవలప్ చేయడానికి, అంటే చుట్టుపక్కలంతా అడవి ఉంది,
గుట్టలు ఉన్నాయి, గుట్టల మధ్యలో చెరువు ఉంది. ఆ చెరువుకి లింక్ చేస్తూ నాగార్జున కాలువ నీళ్లను కూడా అందులో తీసుకొచ్చి కలిపేస్తే ఎప్పుడు చెరువులో నీళ్లు ఉండేటట్టుగా, దాంట్లోంచి కింద ప్రాంతాలకు కూడా నీళ్లు రావడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో దాన్ని అక్కడ కూడా కాటేజెస్, పిల్లలు కుటుంబ సభ్యులతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన పార్కులు, అట్లాగే ఆ నైట్ స్టే చేయడానికి కావాల్సిన కాటేజెస్ కూడా కొన్ని ఆడ ఏర్పాటు చేసి చుట్టూ అక్కడ స్టే చేసేటువంటి వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది ఇంటర్నెట్ లో పెడితే ఇక్కడ ఇది ఉందని, ఇనిద్రం చెరువు దగ్గర కాటేజెస్ ఉన్నాయని, ఆ కాటేజెస్ అన్ని చెరువుకి వెళ్ళి చూస్తామని, చుట్టూ అడవి ఉందని మనం నెట్ లో డిస్ప్లే చేస్తే కేవలం ఖమ్మం జిల్లా వాళ్ళు కాదు, ఇంటర్నెట్ చూసుకున్న ప్రతివాడు ఆన్లైన్ బుక్ తీసుకుని వచ్చి ఇక్కడ 2-3 రోజులు ఉండిపోదాం అని చెప్పి ప్రశాంతంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేను మనందరికి చెప్పేది ఏంటంటే, ఇది ఈ నిద్రమ్మ చెరువు, జమలాపురం చెరువు, ఈ 2 చెరువులతో పాటు ఆడ పెద్ద చెరువు కూడా ఉంది, పేట చెరువు. ఆ పేట చెరువు సింహాద్రి అప్పన్న మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టుకున్నాం అక్కడ. ఆ చెరువు కూడా దాన్ని బాగా డెవలప్ చేసాం, మనం బండ్ డెవలప్ చేసాం, పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కూడా కట్టాం. ఆ రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చేసేటప్పుడే నాకు ఆలోచన ఉండి ఆ స్కీమ్ సరిపోయే స్థలం కంటే ఇంకో 5 ఎకరాలు ఎక్కువ కొని దానికోసం రిజర్వ్ చేసి పెట్టాను నేను. అది కూడా గుట్ట మీదనే. ఇవాళ 5 ఎకరాలు అక్కడ మనం పార్క్ డెవలప్ చేసుకోవడానికి, టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంది. అంటే దాన్ని కూడా మనం టూరిజం ప్రాజెక్ట్ గా డెవలప్ చేసుకుంటూ పోతే మామూలు నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోయే దారిలో అది ఆ రోడ్డు, దాని పక్కన ఉన్నటువంటి లక్ష్మీపురం రోడ్డు కూడా ఆ రింగ్ రోడ్ లాగా దాన్ని తీసుకొచ్చి ఆ రోడ్డు కూడా కలుపుతా ఉన్నాను. అంటే ఆ పైనుంచి వచ్చేవాళ్ళు, లక్ష్మీపురం నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా చెరువు మీద నుంచి ఆ రోడ్డు మీద రావచ్చు, ఇటు మామూలు నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోయేవాళ్ళు కూడా పోవచ్చు. ఎటు పోయినా అది ఒక జంక్షన్ లాగా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తాము. చేస్తే ఈ పరిస్థితి మామునూరు, ఎరుపాలెం మండలం ఇవాళ పెద్ద ఎత్తున జమలాపురం వెంకటేశ్వర స్వామి ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి, రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో జరగడానికి అవకాశం ఉంటుంది. భక్తులు కూడా విరివిగా వస్తారు. మనందరం, మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మంది జిల్లాలో మారుమూలలో విసిరేసి ఉన్నటువంటి మండలం ఇది. ఇక్కడ వ్యవసాయం తప్ప వేరే పరిశ్రమలు కూడా లేవు. వ్యవసాయం పిల్లలు చదువుకుంటే చదువుకొని వాళ్ళు ఎక్కడో ఉద్యోగాల కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతిమంగా వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు స్థిరపడటానికి కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఇక్కడ స్థిరపడితే కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకోవటం, కూరగాయలు పండించడం ఏదో చేసుకోవాల్సిందే తప్ప వేరే పరిశ్రమలు కూడా లేవు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది ప్రకృతి పరంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి, అటు గుట్టలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం టూరిజం డెవలప్ చేసుకుంటే టూరిజాన్ని ఒక పరిశ్రమగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టూరిజం పరిశ్రమ ద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఉండి ఇక డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. అందుకోసం ఎర్రుపాలెం మండలం మీద ప్రత్యేక దృష్టి సారించి టూరిజం ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మనం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. దీన్ని మీరందరూ గమనించాలి. నేను ఎందుకు గమనించాలని చెప్తా ఉన్నానంటే, ఒక టూరిస్ట్ మన మండలానికి వస్తే, టూరిస్ట్ మనకు అతిథిలాగా, అతిథి దేవోభావ అంటారు, అతిథిలాగా మనం అతన్ని స్వాగతించి, గౌరవించి, మర్యాద చేసి, రక్షణ ఇచ్చి పంపిస్తే ఎర్రుపాలెం మండలంలో ఉన్న టూరిజం ప్రాజెక్టు దగ్గర పోతే మనం క్షేమంగా పోయి మంచిగా రావచ్చు అనేటువంటి ధైర్యాన్ని మనం కల్పించగలిగినప్పుడు ఇక్కడ పరిశ్రమ విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే టూరిస్ట్ ద్వారా వచ్చేటువంటి వ్యక్తే మనకు ఆదాయం. ఆ వ్యక్తులు ఎంతమంది ఇక్కడికి వస్తే అంత ఆదాయం మనకు పెరుగుతూ ఉంటుంది. మనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలంటే మనం వచ్చేటువంటి టూరిస్టుల్ని సాధారణంగా గౌరవించి ఆహ్వానించేటువంటి పరిస్థితులు మనం ఇక్కడ కల్పించుకోవాలి. ఆ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలు, పౌరులు మీ అందరిపైన ఆధారపడి ఉంది. మీరంతా అవి చేయండి. దీనికి కావాల్సిన టూరిజం డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్ తీసుకురావటం కానీ, ప్రాజెక్ట్స్ తీసుకొని రావటం కానీ నేను తప్పనిసరిగా దీని మీద దృష్టి సారించి నేను తీసుకొని వస్తాను. ఎర్రుపాలెం మండలాన్ని మంచి టూరిజం మ్యాప్ లో, భారతదేశంలోనే టూరిజం మ్యాప్ లో నిలబడేటట్టుగా దీన్ని మంచిగా చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఇది తొందరలోనే ఈ సంవత్సరం ఈ 3 పనులు కూడా మొదలయ్యేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. మనం అందరం విజయం సాధించాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనందరి తరఫున, ఎర్రుపాలెం మండలం తరఫున వారికి కూడా నేను దండం పెట్టి అడుగుతా ఉన్నాను. మనం అనుకున్నట్టుగా విజయాలు సాధించాలని చెప్పి మీ అందరికి కూడా ఇందులో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా
నమస్కారం తెలియజేస్తూ అడవిని రక్షించుకుందాం ఎరుపాల మండలం, అదే మనకి ఆస్తి. ఇప్పుడు ఎరుపాల మండలంలో ఉన్న ఫారెస్టే మన వెల్త్, మన ఆస్తి అది. అట్లాగే ఇక్కడ ఉన్న చెరువులు మన ఆస్తి. ఈ రెండింటిని చూపించి మనం ఆదాయం పెంచుకుందాం. కాబట్టి మీరు అందరూ ఫారెస్ట్ కూడా రక్షించండి, చెరువులు కూడా రక్షించండి అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ నమస్కరిస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ, నమస్కారం, ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆల్రెడీ అనౌన్స్ చేశాము. ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. లిస్ట్ తయారవుతుంది, సర్వే జరుగుతుంది, ఇంటింటికి వచ్చి సర్వే చేస్తూ ఉన్నారు. అంతిమంగా సంక్రాంతి తర్వాత ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమం మొదలవుతుంది. సంక్రాంతి నుంచి అట్లాగే అన్నింటిలో చేస్తారు. మీరు వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండి అప్లికేషన్, ఆ ఫోటోలు అన్ని తీసుకునేటట్టుగా చూసుకోండి. నమస్కారం. వెడల్పు చేసుకొని రోడ్డు వేసుకోవటమే కాకుండా ఆడ గుట్ట ఉంది, అవతల వరకు రేవడిచెల్ల పోవటానికి అవకాశం లేదంటే గుట్టని మధ్య నుంచి చీలుస్తూ రోడ్డు వేసుకొని మనం రేవడిచెల్ల వరకు రోడ్డు వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. దానివల్ల జవలాపురంకి రాకపోకలు కూడా పెరిగాయి బాగా. అయితే అనుకున్నంత స్థాయిలో మనం ఆ చెరువుని టూరిజం ప్రాజెక్టుగా మీటర్ 120 అడుగులు ఉంది అంతే. జరగండి వాళ్ళని మేము జరుపుతాం. కొంచెం మీరు జరిగితే ఇది పెద్దది కదా, కొంచెం బ్రదర్ మీరు వెనక్కి జరగండి, కొంచెం మీరు కూడా వెనక్కి జరగండి. కెమెరా ముందు కెమెరా ముందు కెమెరా ముందు భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం.